మీరు ప్రతిరోజు వింటున్నారనుకోండి, లేదు వినాలి. తెలుసుకోవలసిన విషయం ఒక గంటన్నర వింటే ఒక 2 నిమిషాలైనా మనం పట్టుకోవలసింది కనపడుతుంది అందులో అని అనిపించి అదే మనసు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. వెడదాం అంటుంది. ఆ తర్వాత దాన్ని పట్టుకుని స్మరిస్తుంది. అది ఏం చేస్తుందంటే రేపు మీతో మంచి పని చేద్దాం అంటుంది. మంచి పని చేస్తే శరీరం బడలిపోతుంది కదా అంటే బడలకుండా పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఉత్సాహంగా బడలిపోతే బడలిపోని, మనకున్నది ఖర్చు అయితే అవని, వెంట వస్తుందా ఏమి విన్నాం కదా అంటుంది. అంటే ప్రేయస్సు శ్రేయస్సు అవుతుంది. శ్రేయస్సు అంటే శ్రియం. శ్రియం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. శ్రియం శ్రేయస్సు, ప్రియం ప్రేయస్సు. గురుస్పర్శ తగలనంతసేపు ప్రేయస్సులో వెళ్ళిపోతుంటుంది. గురుస్పర్శ తగలగానే శ్రేయస్సు వైపుకు మారిపోతుంది. మీకు అర్థమైపోయి ఉండాలి. ప్రేయస్సు వల్ల పాపము నడవచ్చు, దానివల్ల అశుభం కలగచ్చు. శ్రేయస్సు ఎప్పుడూ పుణ్యమే అయినప్పుడు శుభ పరంపరలే ఉంటాయి తప్ప దానికి అశుభ స్పర్శ ఎలా ఉంటుంది? అప్పుడు గురుబోధ ఏం చేసింది మిమ్మల్ని? క్షమదాయినే నమః. గురువుగారి మూర్తిని మీరు స్మరించిన, గురుపాదములను స్మరించిన, గురుపాదములను మానసికంగా తల మీద పెట్టుకుని ధ్యానం చేసిన, గురువుగారు చెప్పింది జ్ఞాపకంలో ఉంచుకున్న, దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్న, తత్ప్రకారంగా నడుచుకున్న, దాని ఫలితమేమి అంటే క్షేమమే.